ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఇచ్చిన బిల్లులు కూడా మేము ఇస్తాం. వైసీపీ గవర్నమెంట్ లో శాంక్షన్ అయిన కూడా బిల్లు ఇస్తాం, మీరు పూర్తి చేసుకోండి అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేసుకోవడం జరిగింది. మరి జరిగిపోయిన కాలంలో 5 సంవత్సరాలు కూడా బిల్లు లేలేదు, పేమెంట్ లేలేదు. మరి వాళ్ళు ఇచ్చిన బిల్లు కూడా చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒక మీరు గమనించవలసింది లబ్ధిదారులు అందరూ చెప్తున్నారు. పద్నాలుగు 19 మధ్యలో మరి ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అది చాలా ఇళ్ళు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కానీ 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ పోవటం, వైసీపీ గవర్నమెంట్ రావటం, ఏదైనా ప్రభుత్వం అంటే కార్యక్రమాల్ని కొనసాగించాలి. రైతు మన లబ్ధిదారులు ఇప్పుడు డబ్బున్నవాడైతే ఈ లోన్ కోసం ఆవిడ వెళ్ళరు. డబ్బు లేక లోన్ వస్తుందనే ఉద్దేశంతోనే మనకు మంచి ఇల్లుని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటారు. అలాగే మరి కట్టిన వాళ్ళకి 5 సంవత్సరాల కాల పరిమితిలో మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అయినా సరే అందరూ కూడా సహకరిస్తేనే వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఆ ఉద్దేశం లేకోకుండా తెలుగుదేశం గవర్నమెంట్ లో వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఆ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు కూడా వాళ్ళ బిల్లు రూపాయి పేమెంట్ చేయకోకుండా ఆపేయడం జరిగింది. అదేవిధంగా మరలా వాళ్ళ గవర్నమెంట్ వచ్చినంత మరి భారీ మెజార్టీ తోటి మీ అందరూ ఆదరించినందుకు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఏవైతే మరి హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చు మనందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున పెన్షన్ పెంచుకున్నాం, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసాం. నిరుద్యోగులందరికీ కూడా మెగా డిఎస్సీని ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ ని ఓపెన్ చేసుకున్నాం. ఇలా అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మనందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. మరి అందులో భాగంగానే మరి ఈ రోజున డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చూసినట్టయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి సంక్షేమం చేయలేదు. ఎక్కడా కూడా సిమెంట్ రోడ్లు కానివ్వండి, పాడైపోయినటువంటి తార్ రోడ్లు కానివ్వండి, ఎక్కడా కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. కానీ ఈ రోజున మన అధికారంలో వచ్చినట్టు 100 రోజుల్లోనే మనందరం కూడా మరి ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గానికి 21 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చి ఈ రోజున ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా మనందరం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా సిమెంట్ రోడ్లు కానివ్వండి, స్కూల్స్ సంబంధించి ప్రహరీ గోడలు కానివ్వండి, అలాగే మరి బరేల్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి షెడ్లు కానివ్వండి, గోకులాలు కానివ్వండి, ఇలా మరి వెంటనే 100 రోజుల్లోనే నిధులు కూడా మన నియోజకవర్గాలు అంటే మన ఒక్క నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా మరి ప్రభుత్వం నిధులు కేటాయించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఇచ్చిన హామీలు కూడా ఇంకా ఏవైతే వాటిని కూడా త్వరలోనే ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా వాటన్నిటి కూడా హామీలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా మరి మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇక్కడ మరి మన గ్రామంలో కూడా 300 మీటర్ల తోటి ఒక కాలువ కట్టాలనుకున్నాం. 13 లక్షలతోటి నిధులు కేటాయించి ఆ రోజును కూడా పూర్తి చేసుకుంటే ఇంకా అనేక రకాలైనటువంటి గత ప్రభుత్వం ఉద్దేశించినటువంటి సమస్యలు కానివ్వండి, ఇంకా ఇవ్వాల్సిన రోడ్లు కానివ్వండి, ఇతరత్ర ఏమన్నా కానీ తప్పకుండా వాటన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత మేమందరం కూడా తీసుకుని వాటన్నిటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి మహిళలందరూ కూడా ఎంతో ఆతృతగా మరి ఎదురు చూసినటువంటి మరొక హామీ ఏదైతే ఉందో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి హామీ ఏదైతే ఉందో అది కూడా మరి వచ్చేటువంటి దీపావళికి ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మనం ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలే కాకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలంటే అమరావతిని మరి రాజధానిగా డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, అలాగే
మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో దాన్ని పూర్తి చేయడం కానివ్వండి, మరి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఆదాయాన్ని సృష్టించి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ఈ రోజున ముఖ్యమైనటువంటి ఈ యొక్క కార్యక్రమ అవగాహన సదస్సు ఏదైతే మరి పెద్దలు కానివ్వండి, అధికారులు కానీ ఇప్పటికే మీ అందరికీ కూడా చెప్తున్నారు. ఏదైతే మరి మనం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా మనందరం కూడా ప్రతి గ్రామంలో కూడా హౌసింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మరి అప్పుడు చాలా మంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమందికి ఇంకా బిల్లులు రావాల్సి ఉన్నాయి. సో తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ మనందరం కూడా చూసాం, కేవలం కక్ష సాధింపులు తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. అప్పుడు ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ని ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. అంటే తెలుగుదేశం పార్టీ కట్టినవి కూడా పూర్తి కాకూడదు అని చెప్పేసి. కాకపోతే ఒకటి మాత్రం వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇళ్లందరికీ కూడా వెళ్ళి స్టిక్కర్లు మాత్రం వేసుకున్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ తీసేసి వైఎస్ఆర్ హౌసింగ్ అని మాత్రం వేసుకున్నారు ఆ రోజు. అంటే కేవలం కక్ష సాధింపులు తప్ప ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించారు. కానీ ఈ రోజున అధికారంలో వచ్చినటువంటి ఎన్డీఏ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అయినా ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా వాటి పెండింగ్ ఏవైతున్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా అప్పుడు ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసి వాటిని కూడా ఇవ్వడానికి మరి అధికారులందరూ కూడా వాటన్ని